సంఘము ప్రార్థించాలి. కుటుంబాలలో ప్రార్థన అనేది అవసరత ఉన్నది. ప్రార్థన మరవకూడదు. మరియ గురించి మాట్లాడతా, మార్త గురించి మాట్లాడతా 2 విషయాలు చెప్పాడు. మరియ యేసయ్య పాదాల దగ్గర ఉండి ఆయన మాటలు వింటానుకుంది. యేసయ్య మాటలు తన జీవితానికి అవసరం. తన జీవితంలో అవి ప్రాముఖ్యమైన మాటలను వింటూ దేవుని పాదాల దగ్గర ఉంది. అలాగే మార్త విస్తారమైన పని పెట్టుకొని ఉంది. ఆ పని వల్ల అలసట చెందింది. ఆ పని వల్ల ఆమె హృదయమంతా కూడా అదిగో వేసారిపోతా ఉంది. అదిగో విస్మృతలు వచ్చేసింది. అదిగో అలాంటి పరిస్థితులు ప్రభు చెప్పాడు, మార్త నీవు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియ మాత్రము ఉత్తమమైనది ఆమె ఏర్పరచుకుంది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిన దాన్ని మనం ఎన్నుకోవాలి. ఏదైతే భక్తి తీసివేయబడదో ప్రార్థన, విశ్వాసం, నమ్మకం అది మన నుండి తీసివేయబడింది. అది దాన్ని ఎన్నుకోవాలి, దానిలో ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభు తన కృప చేత ఇది ఒక చిన్న వాక్య సందేశం. లాస్ట్ బుధవారం మీకు చెప్పాను. లాస్ట్ బుధవారం మరి 2 విషయాలు మనము ధ్యానం చేస్తాం. మన మూల వాక్యము మనం చదువుకుందాం మరొకసారి, దాన్ని కంటిన్యూ చేద్దాము. దేవుడు తన కృప చేత మరి దేవుని యొక్క ఈ మాటలు మరి కొంతమంది మరి యూఎస్లో నాన్నే కానీ కొంతమంది బిడ్డలు ఈ యొక్క వాక్యాలు వింటూ ఏమన్నారంటే దాన్ని కంటిన్యూ చేయండి, ఆ వాక్యాన్ని, ఆ మెసేజ్ని పూర్తి చేయడానికి శనివారం మాత్రం కంప్లీట్ చేయండి అనే మాట వాడారు. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగున తన మాటలు మన జీవితాలలో కూడా ఈ రోజున ధ్యానించుకోవడానికి దేవుడికి భాగ్యాన్ని ఇచ్చారు. నిజంగా దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మన జీవితాలలో ఏ యోగ్యత లేకున్నా యోగ్యతను కలిగించి ఈ రీతిగా వచ్చినది దేవాది దేవుడే. ఆయన దయలో ఈరోజు ఈ రీతిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లూకా సువార్తలో 3వ అధ్యాయంలో అక్కడ 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పలికిన మాట మరొకసారి అంటారు కదా, ఇక్కడ ఆయన చేతిలో ఒక చాట ఉంది. ఆ చాటను ఆయన ఏం చేస్తున్నాడట, అదిగో ఆయన ఆ చేతిలో చాట ఉన్నది. ఆయన తన కళ్ళమును శుభ్రం చేస్తాడు, బాగుగా శుభ్రం చేయడానికి. కళ్ళం ఎట్టబట్టి ఉండటానికి లేదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎకరం పొలం కావచ్చు, 10 ఎకరాల పొలం కావచ్చు, లేకపోతే కొన్ని ఎకరాల పొలం కావచ్చు. ఆ పంట అదంతా ఎక్కడెక్కడైతే మూల అదుగు అంచుల వరకు ఉన్నటువంటి పంట అంతా కూడా కొయ్యబడిందంతా కూడా ఎక్కడికి రావాలి, ఆ కళ్ళములోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ పంట ఆ చుట్టూ అంతా కూడా అదిగో ఉంది. ఆ పంటకి దానికి నీరిచ్చాడు, ఆ పంటకి ఎరువేశాడు, ఆ పంటకి కావలసినదంతా కూడా సదుపాయం చేశాడు. ఇప్పుడు ఆ పండిన పంట ఎక్కడికి వస్తుందయ్యా అంటే శుభ్రము చేయబడినటువంటి ఆ కళ్ళము దగ్గరికి వస్తుంది. ఆ వస్తున్న ప్రతి గింజను అదిగో ఆ యొక్క కళ్ళములో ఉంటది. ఆ అనుభవాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రోజున మన జీవితంలో కూడా ఇదిగో మరి ఎంతైతే మనకు ఫలము కావడానికి ఎంతైతే మనకు కావాలో అవన్నీ ఇచ్చాడేసయ్యా, ఆరోగ్యం ఇచ్చాడేసయ్యా, ఆహారం ఇచ్చాడేసయ్యా. మనకి ఇచ్చినటువంటి ఈ రీతిగా అన్ని వనరులు ఇచ్చి మనల్ని ఎలా ఉండాలయ్యా అంటే కళ్ళములో, దేవుని మందిరములో ఎలా ఉండాలంటే ఫలించేటట్టుగా కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి కావలసిన సమస్తం ఇస్తున్నట్టుగా నీకు కావలసిన సమస్తం ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, మనందరికి ఇస్తున్నాడు. మనము ఆ కళ్ళములో ఉండాలి. ఎప్పుడు కూడా ఆ కళ్ళములో ఉంటే ఏం చేస్తామంటే 5 రకాల ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం.
4 అని మనం మనం అనుకున్నాం. 5 రకాల ఆశీర్వాదం ఉంది. వాటిలో ఒకటి చదువుకున్నాము. అది ఏంటి అంటే అక్కడ రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో 11వ వాక్యంలో అలాగే 3:17లో మనం చదువుకుంటే అది మనం చూడని అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. అదిగో మరి నయోమి అంటుంది కదా రూతుతో, అంటుంది నీవు శుభ్రముగా స్నానం చేయి. ఎలా ఉండాలంట? శుభ్రముగా స్నానం చేసి తైలమును పూసుకొని మంచి బట్టలు వేసుకొని ఆ కళ్ళములకు వెళ్ళు. అక్కడ ఒక యజమాని ఉన్నాడు. ఆ కళ్ళములో ఆ పొలములకు యజమాని ఉన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. అతని పేరు ప్రయాసమైనటువంటి ఒక గొప్ప రైతు ఉన్నాడు. అక్కడ చాలా పని వాళ్ళకి పనిచ్చాడు, ధాన్యమును పండిస్తున్నాడు. అక్కడ ఉన్నది కనుక నయోమి చెప్పినట్లుగా, తన అత్తము చెప్పినట్లుగా అది రూతు ఆ కళ్ళము దగ్గరకు వెళ్ళింది, శుభ్రముగా వెళ్ళింది, మంచి బట్టలు వేసుకుంది, తైలం పూసుకుంది, అక్కడికి వెళ్ళింది. ఎన్ని రకాల అదిగో కొలతతో 6 మరి ఎవరు ఆమె కొలుసుకొని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ పొలములకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క భూయాసనమైనటువంటి ఆ గొప్ప రైతు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, అదిగో అయోగ్యతగా ఉన్నది ఎవరు గుర్తించాడు. ఆమె గురించి మాట్లాడుతుంటాడు కదా, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా ఎరిగి ఉన్నారు కాబట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్ళవద్దు. నీవు 6 ఎవరు నువ్వు కొలుసుకొని వెళ్ళు. 6 దినములకు కావలసిన ఆహారం తీసుకొని వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. కాబట్టి బోయాసు మన ప్రభువైన యేసయ్య, ఆయన ప్రేమ ఉంది, ఆయన జాలి ఉంది. ప్రతి ఒక్కరిని నన్ను చూచే ఆయన కావలసిన ఆహారము, కావలసిన సమృద్ధిని, కావలసిన ప్రతిదీ ఇవ్వగలిగినది ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం. కనుక మన ప్రభువైన యేసయ్య ఆయనలో సమస్తం ఉంది. ఆయనలో అంటాడు కదా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్నాడు. అందుకోసం అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు కదా, అదిగో నీ మహిమ శరీరము చొప్పున ప్రతి అవసరతను తీర్చయ్యా. ఆయన దగ్గర ప్రతి అవసరత తెచ్చబడింది. అందుకోసం అంటాడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన. ప్రభు దగ్గర అడుగుతున్న దానిలో అడిగేదానికంటే అన్నట ఊహించేదానికంటే ఎక్కువ ఇస్తాడు. అడిగింది, అయ్యా ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కష్టకాలంలో ఉన్నాడు, మరణ స్థితిలో ఉన్నాడు, ఇక చనిపోతావు అని రోజుకు వర్తమానం వస్తే ఆ మెసేజ్ ను చూచి గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా, అయ్యా నేను ఎలాగ నడుచుకున్నాను. నడక అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనము నడిచిన దానిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎలా నడిచావు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఎలా నడిచావో జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులకు అది కనబడవచ్చు, కనబడకపోవచ్చు. మనుషులు ఒక రకంగా చూడొచ్చేమో, దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు. అక్కడ ఇస్కియాతో అన్నాడు కదా, ఇస్కియా నువ్వు కన్నీరు విడుచుట చూచిందని నీ యొక్క ప్రార్థన నేను విన్నాను కనుక 15 సంవత్సరములు దేవుని దగ్గర ఆవిష్కారం ఉంది. దేవుని దగ్గర ఎంతగానో కావలసిన సమస్తం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుని బిడ్డలారా ప్రభు చెప్పుచున్న మాటలు ప్రతి అవసరత అనేది తెచ్చబడింది. ఆయన తీరుస్తాడు. ఇస్కియా అది కన్నీటిని చూశాడు. ఈరోజు నీ కన్నీరు, నా కన్నీరు, మన కన్నీరు తుడుస్తాడు. ఆయన ప్రతి విషయంలో సహాయము చేస్తాడు. అదిగో మరి లాస్ట్ వారం బుధవారం వెళ్తా ఉండగా అదిగో మరి మొదటి నాడు వచ్చారా, అదిగో అయ్యా ఈ యొక్క శనివారం మా ఇంటి ప్రేయర్ మీద మా కుటుంబం కోసమే ప్రార్థన. తనకున్నటువంటి విశ్వాసముతో అదిగో అయ్యా ఇలాగ ప్రేయర్ మా కోసం ప్రార్థన. ఎస్, దేవుడు అలా జరిగిస్తాడు. దేవుడు దీనులను పెంట కుప్పల నుండి లేవనెత్తేవాడు. దేవుడు చూస్తాడు. దేవుడు నీ నా స్థితిని చూసే దేవుడు, నీ కన్నీరుని చూసే దేవుడు, నీకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు. ఇక్కడైతే ఇదిగో ఆ కళ్ళములో ఉండి ఏం జరిగిందయ్యా అంటే ఆహారం వచ్చేసింది, పోషించబడి. దేవునికి స్తోత్రం. రెండోది మనం చదువుకుందాం. అక్కడ ఆ రోజున అదిగో మరి అదిగో ఆ యొక్క అక్కడ ఒక మన యెబూసీయుడైన వన్నాను కళ్ళము దగ్గర అదిగో తెగులుతో అదిగో దేశములో
అది తెగులు ఉండగా, యెహోవా తెగులు ఉండగా కత్తి చేత పట్టుకునే దూత అది వధిస్తూ ఉంటే 70,000 మంది కూలిపోయారు. మరి దావీదు చేసిన అపరాధాన్ని బట్టి, దావీదు ఇచ్చినటువంటి ఆ మాట చొప్పున ఇలాంటి జరిగి ఉండగా, ఆ తెగులు వచ్చి ఉండగా, ఆ తెగులు ఇశ్రాయేలును రగులుతూ ఉండగా, అదిగో అక్కడ ఆ తెగులు ఆ కళ్ళమ దగ్గరకు రాగానే అయిపోయింది. అంటే ఆ కళ్ళం ఏం చేసింది అంటే ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చినటువంటి స్థలం అది. దేవునికి స్తోత్రం. దేవుడు అది 2 విషయాలలో మనము ధ్యానం చేసి ఉన్నాం. అలాగే మనం కంటిన్యూ చేస్తే దేవుని వాక్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్తే ఈ రోజున అంటాడు కదా, న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో 37వ వచనాన్ని చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 37వ వచనం. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు నా మూలముగా రక్షించదమని కనుక ఇక్కడ అది మనం చూస్తున్నాము. గిద్యోనును మనం చూస్తున్నాం. గిద్యోను ఇదిగో మరి న్యాయాధిపతులలో ఒకరుగా ఉన్నాడు. న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు అంటే జడ్జిగా పరిపాలనించేటువంటి కాలం అది. ఆ కాలములో ఇదిగో మరి ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలీయుల మీద ఎచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గృహాలను, దుర్గములను కనుక ఇశ్రాయేలీయుల దోషులైపోయా. దేవుని మాట వినుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుని మాటను ధిక్కరిస్తూ, దేవుడిచ్చిన అదిగో ఉన్నతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకొని కాలదనుకొని వారు ఉన్నటువంటి కాలం అది. ఆ కాలములనట శత్రువులు లేపాడట దేవుడు. అదిగో దోషులైనంత దేవుని మాట వినన కారణం చేత అదిగో మిద్యానీయులంటే శత్రువులు వచ్చి ఇశ్రాయేలీయులను అణచేస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. పంట పండకుండా పండిన పంట వారే దోసేసుకుంటున్నారు, తినకుండా ఉంటున్నారు, నెమ్మది లేకుండా ఉంటున్నారు, శాంతి లేకుండా ఉంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు. వారు ఉండేటువంటి గృహాలు కట్టుకున్నా కానీ అదిగో వారు వచ్చినటువంటి అదిగో ఒత్తిడిని బట్టి ఆ గృహాలు వదిలిపెట్టి కొండల దగ్గరకు వెళ్ళిపోతున్నారు, వాగుల దగ్గరకు వెళ్ళిపోతున్నారు, అవి పెద్ద పెద్ద దుర్గముల దగ్గరకు వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారట. ఇలాంటి పరిస్థితి 1 నెల 2 నెల కాదుట 7 ఏళ్ల కాలం శ్రమలు అనుభవిస్తున్నారు. చాలా శ్రమలలో ఉన్నారు, 7 ఏళ్ళు శ్రమలో ఉన్నారు. అలాంటి కాలంలో ఇదిగో ఇశ్రాయేలీయులు ఇదిగో దేవుడు చూచాడు. వారి యొక్క నిజంగా ఇబ్బంది పడుతూ వాళ్ళు పెట్టుకున్న మొర మనం చూసినట్లయితే అక్కడ ఆ భాగములు మనం చూసినప్పుడు 6వ వచనం ఒకసారి చదువుదామా? వారును దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశ వచ్చినప్పుడు కనుక ఏ దశ వాళ్ళలో ఉందంట? ఉన్నత దశ నుండి. అందుకోసం ఒక్కొక్కసారి హీన స్థితి ఎందుకు వస్తుంది, శ్రమలు ఎందుకు వస్తుంది, కష్టాలు ఎందుకు వస్తుంది, తెలియని ఇబ్బందులు ఎందుకు వస్తుంది, తెలియని పరిస్థితులు ఎందుకు ఉండాలంటే మనలో అవిధేయత వలనే, నీలో అవిధేయత వలనే, లోబడని కారణం చేతనే అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇశ్రాయేలు కూడా ఇక లాస్ట్ అన్నారు, ఈ స్థితి ఇక చాలిక దేవునికి మొరపెట్టుకున్నాను, మొరపెట్టారు. అయ్యా ఈయన స్థితిలో నుండి, ఈ యొక్క భయంకరమైన స్థితిలో నుండి మమ్మల్ని విడిపించువానంటే అప్పుడట అదిగో ఒక వ్యక్తిని లేపాడు. ఏ వ్యక్తి అయ్యా అంటే గిద్యోను. గిద్యోను ఎలాంటి వాడయ్యా అంటే అతడు చాలా పిరికివాడు. మిద్యానీయులకు భయపడి అదిగో తన 12 గోధుమలు అదిగో అక్కడ గోధుమలు ఆ యొక్క సంచులు ఉంటే చూసావా మిగిలిపోయిన తొలగొట్టుకుంటా ఉంటాడు.
వాటిని తీసేసిన దాంట్లో కొన్ని ఉంటే కొన్ని మిగిలిన దానిని అంతా కూడా దొలగొట్టుకుంటా ఉంటాడు, దులుపుకుంటా ఉంటాడు, వాటి పని చేస్తూ ఉంటాడు. అక్కడ అనుకోకుండా దేవదూత అక్కడికి వచ్చాడు, బలాఢ్యుడైన గిద్యోను అన్నాడు. భయపడ్డాడు. అసలు దాక్కొని ఉన్న వారికి దేవుని తోమొచ్చి అంటున్నాడు కదా, బలాఢ్యుడైన గిద్యోను అన్నాడు. ఈయన పీరికాయన. దేవుడు అన్నాడు కదా, బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. అనగానే నాలుగు ఎక్కడ ఉంది? మనకు తెలియకుండా మనలో ఒకసారి ఒక బలం ఉంటుంది, బలం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ బలము మనకు తెలియదు, కానీ దేవుడు బలపరిస్తే ఏదైనా చేస్తాడు. అపోస్తుడైన పౌలు భక్తుడు అన్నాడు, నన్ను బలపరచు వారి యందు సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. పొందే చేయగలనయ్యా అంటలా, సమస్తమును చేస్తా. ఎందుకో తెలుసా? ఆయన నన్ను బలపరుస్తాడు కదా, బలపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు బలహీనతలు చూసి ఆగిపోడు. ఈయన బలహీనత బట్ట ఆయన మన పక్కకు పెట్టాడు, బలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మాట ద్వారా బలపరుస్తున్నాడు, ఈ రాత్రి ద్వారా ధైర్యపరుచుకుంటాడు, ఈ రాత్రి ద్వారా ఆదరిస్తూ ఉంటాడు, ఈ రాత్రి ద్వారా దేవుడిని పక్షమున నిలబడతాడు. ఆ రోజు గిద్యోను కూడా అది అన్నాడు, ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. పరాక్రమం కలిగి ఉంటే, దేవుడే నేను అంత బలంగా ఉంటే మాకెందుకు చెప్పలేస్తే, మేమెందుకు కట్టుకున్న గృహాలు వదిలిపెట్టేసి ఆ పంటల్లోనూ వాగుల్లోనూ ఆ దుర్గాలు ఎందుకు దాక్కోవాలి, ఈ గానుగు చాటును ఎందుకు దాక్కోవాలి, ఆ దేవుడే మాకు తోడుంటే అని అంటున్నాడు. అంటే దేవుడు తోడలేడు అనుకుంటున్నావా అన్నాడు. దేవుడే తోడుంటే నన్ను అదిగో నిలిపి అదిగో స్వాయిలో రక్షిస్తానని అనుకుంటే నేను కొన్ని విషయాలు అడుగుతాను, చేస్తాడా అని అడుగుతున్నాడు. అడుగు అంటే అప్పుడు అడిగాడు. ఏంటంటే ఇంత చదువుకున్నాం చూసా 37వ వచనం, నేను కళ్ళములో ఉంటా, పొలము, ఆ పొలములో కళ్ళం ఉంటది, ఆ పొలములో కళ్ళములో ఉంటాను. అయితే మరి అక్కడేమో గొర్రె బొచ్చు ఉంటది, ఆ గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంటే గొర్రె బొచ్చు మాత్రమే తడవకూడదు. అదిగో పొలమంతా తడవాలి, కానీ మంచుతో తడవాలి, కానీ అదిగో గొర్రె బొచ్చు ఎక్కడుందో ఆ కళ్ళం మీద ఉందో చూసావా, అది మాత్రమే తడవకూడదు. తన ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవుడే నాకు తోడుండి ఈ కళ్ళములో ఈ విధమైనటువంటి కార్యం చేస్తాడా, ఈ విధమైన కార్యం చేస్తే నేను నమ్ముతాను అన్నాడు. అంటే దేవుడు కూడా ఏం చేశాడట, గొర్రె బొచ్చు ఉన్నటువంటి ఆ కళ్ళం మీదనే మంచు పడలేదంట, అంతా మంచు పడిందంట. దేవునికి స్తోత్రం. కంటిన్యూ చేద్దాం. ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మరలా అడిగాడు, అయ్యా ఇప్పుడైతే గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, మిగతా చోట పడకూడదు. ఇందాకేమో అంతకుముందేమో గొర్రె బొచ్చు ఒక దాని మీదే పడాలి, పొలం మీద పడకూడదు. పొలం మీద పడాలి, ఇప్పుడు గొర్రె బొచ్చు మీద మాత్రమే పడకూడదు. అంటే 2 రకాలు మనం చేసుకున్నాడు. అప్పుడు అడిగితే అప్పుడు దేవుడు కూడా ఎలా చేశాడో తెలుసా, తాను చెప్పినట్లుగానే పొలం అంతా తడిసింది, అదిగో ఆ గొర్రె బొచ్చు మాత్రమే తడవల, ఆ కళ్ళములో ఉన్నటువంటి పొలములో ఉన్నటువంటిది ఆ తడవల. అయితే గొర్రె బొచ్చు తడిసింది, పొలం అంతా తడవల. ఇంత 2 సార్లు జరిగిందండి. అప్పుడు అంటారు కదా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చదువుకుంటే ఈ భాగంలో మూడవది మనం చదువుకుంటే, మూడవది కళ్ళములో మనం ఉంటే అద్భుతాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఏం చూస్తామంటే మనం అద్భుతాలు. దేవుడే చేస్తాడు. ఏ అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు, ఏ ఆశ్చర్యమైన కార్యమైన చేస్తాడు, ఏ స్వస్థత కార్యమైన చేస్తాడు, ఎలాంటి మేలైన చేస్తాడు, ఎలాంటి ఉపకారమైన చేస్తాడు. నీ ప్రార్థనలో ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను విడిపిస్తాడు. ఆ కళ్ళములో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం అనుకుంటాం, నేను అనుకోలేదండి ఇది మా జీవితంలో జరిగింది, ఇది మేము అనుకోలేదండి మా బిడ్డల జీవితంలో జరిగింది, ఇది మేము అనుకోలేదండి దేవుడు మా కుటుంబ పక్షాలు చేశాడంటే చూసావా, అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక కళ్ళములో ఉంటే మూడోది ఏంటట, అద్భుతాలు చూస్తాం, అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎవరయ్యా అంటే ఆయన అద్భుతాలు చేస్తాడు. నీటిని ద్రాక్షారసముగా చేస్తున్న దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేస్తున్న దేవుడు, ఎదుగో కోట గోడలు కూర్చున్న దేవుడు, ఇదిగో ఇలాగులాగా మాట చేత అదిగో సమస్తమును జరిగించిన దేవుడు. ఏదైనా చేయడానికి ఆయన అసాధ్యమైనది ఏదైనా సాధ్యపరుస్తాడు. ఆయన జరగదు అంటే దేవుడు అంటే జరిగిస్తాడు.
చేస్తాడు, నేను చేస్తాను అంటాడు. అన్నాడా, నీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగేస్తాడు. ఏదైనా ఆయన పనే జరగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మూడవ కళ్ళములో మనం ఉంటే, నువ్వు ఉంటే అద్భుతాలు చూస్తాం. కళ్ళములో దేవుని కార్యాలు చూడగలుగుతావు, మేలు చూడగలుగుతావు. దీన స్థితి ఉంటది, దరిద్ర స్థితి ఉంటది, పనికిరాని స్థితి ఉంటది, ఎందుకు ఆదరించలేని పరిస్థితి ఉంటది. అయినా దేవుడు ఆ స్థలంలో పైకి తీసి ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యాలు చూడడానికి ఏంటంటే అంటే కళ్ళములో మనం చూడాలి, ఉండాలి. కనుక మూడోది, నాలుగోది మనం చదువుకుంటే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? యెషయా గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున చాలండి. ఇక్కడ మనం చదువుకుంటే ఇదిగో మరి ఆ యొక్క 27:12 వచ్చినాన్ని మనం చదువుకుంటే అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అంటున్నాడు ఆయనట, యూఫ్రటీసు మొదలుకొని నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు వరకట యెహోవా తన ధాన్యమును కనుక ధాన్యము తొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కూర్చోబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. ఇలాంటి మాట మనం చదువుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే మనము అదిగో మరి కళ్ళములో ఉంటే ఏం కలిగితే అంటే తొక్కబడతాం. అంటే గింజ తొక్కితేనే ఆ ఒడ్డు లేకపోతే ఆ ధాన్యమునకు తొక్కితేనే గింజ బయటకు వచ్చేది. తొక్కబడకుండా, శ్రమ లేకుండా, కష్టము లేకుండా, బాధ లేకుండా విశ్వాస జీవితంలో ఫలము లేదు. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు ప్రతి ఒక్కరి జీవితాల్లో, నా జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా తొక్కబడే అనుభవం ఉంది. ఒక గింజ, ఒక పంట బయటకు రావాలంటే, ఒక ప్రతిఫలం రావాలంటే, ఒక ప్రతిఫలమైన దీవెన చూడాలి అంటే అది తొక్కబడాలి. శ్రమలనే దాని ద్వారా, ఇబ్బందులనే దాని ద్వారా, నిందలనే దాని ద్వారా, కష్టాలనే దాని ద్వారా తొక్కబడతాం మనం. ఆ తొక్కిన తర్వాత గింజ బయటపడుతుంది, లేకపోతే గింజగానే ఉంటుంది. యేసేపు ఐగుప్తు దేశంలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడట? ఫలించడి కొమ్మ. ఎలాగా? తన అన్నలందరూ కూడా యేసేపు మీద కత్తి కట్టారు. చంపాలనుకున్నాడు, అతను లేకుండా చేద్దాం అనుకున్నాడు, అతను తోసేసాడు, అతను అమ్మేసేసాడు, అతను వెళ్ళిపోయాడు. లేదు, లెక్కలో లేడు. కానీ ఐగుప్తు దేశంలో ఇప్పుడు ఎట్టున్నాడంట? ఫలించాడు, కొమ్మకున్నాడు. దేవునికి స్తోత్రం. అదిగో అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో కూడా ధాన్యం లేక, ఆహారం లేక కరువుతో ఉంటే, అదిగో ఎన్ని కరువులు అయ్యా అంటే అక్కడ వచ్చింది 7 రకాల కరువులంటే ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది. దేవునికి స్తోత్రం. కనుక కానానులోనేమో కరువు ఉంటే, ఐగుప్తు దేశంలోనేమో ధాన్యం ఉంది. ఉండాల్సిందేమో కానాల్లో ఉండాలి, కానీ ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. దేవుడు తన బిడ్డ విషయంలో అక్కడను దేవుడు ఏం చేస్తున్నాడంట? పంట అక్కడ ఇచ్చాడు. పంట నీకోసం పంట ఉంచుతాడు, నీకోసము ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను ఫలించేటట్టుగా చేస్తాడు, ఫలించిన కొమ్మగా ఉంచుతాడు. శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని ఆగిపోవద్దు. పంట పండేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పంట ఉంది, ఆయన ఫలించేటట్టు చేస్తాడు, ఆయన పంట ఇస్తాడు. ఆయనలో అలాంటిది అదిగో యేషోబు జీవితంలో అన్నాడు. అదిగో ఆ రోజున నిజంగా తెలిసింది, మా తమ్ముడేం తెలిసింది, అదిగో మావాడేం తెలిసింది. అయినా కానీ వాడు భయపడుతుంటే మీరు భయపడబాకండి. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. కీడు చేసేవాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు ఏం చేశాడంట?
మేలుగా మార్చాడట. దేవునికి స్తోత్రం. తగ్గుపడ్డాడు, నెట్టబడ్డాడు, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఈ రోజున ఎక్కడున్నాడయ్యా అంటే ఐగుప్తు దేశంలో ఒక చక్రవర్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అధికారంలో ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. యేసేపు ఒక స్థానము, ఒక గొప్ప స్థానం. ఈ రోజున ఒక స్థానములకు వెళ్ళి ఫలించడానికి కష్టాలు, బాధలు, శ్రమలు వస్తాయి. ఏమి లేకుండా అక్కడ తీసుకెళ్ళి పెట్టండి. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ జీవితాలు అడగండి. అయ్యా మేము ఎక్కడంటే కింద నుంచి పైకి అట్లా చేసిన వాళ్ళమే అంటారు. కింద నుంచి ఎలాగంటే కష్టపడ్డారు, బాధపడ్డారు, నిందలు అనిపించారు, బాధపడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు. ఈ రోజున సక్సెస్లో ఆ సక్సెస్ మీట్లో చెప్తారు మేము పడినదంతా కూడా అది లోకంలో అంతం ఉంటే దేవుల్లో శ్రమపడు, కష్టపడు, బాధపడు. అయినా కానీ పంట ఉందని, ప్రతిఫలం ఉందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజును చూస్తావు, ఆ దినమును చూస్తావు. ఆ దినము రాబోతుంది. ఆ పంట ఇస్తాడు దేవుడు. ఆయన ఫలించేటట్టుగా దేవుడు ఉంచుతాడు. నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ బిడ్డల కోసం ప్రార్థన ఫలిస్తుంది. ఎవరి కాలం నీ ప్రార్థన ఫలిస్తుంది. అదిగో నువ్వు చేస్తున్నా, ఇదిగో వృద్ధాప్యములు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డల జీవితాలు ఫలిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇంటి ప్రార్థన కాదు, ఫలించేటట్టు చేస్తాడు దేవుడు. ఎన్నదయ్యా అంటే 4వది ప్రతిఫలం ఉంది. కళ్ళములో ఉంటే ప్రతిఫలం. ఎక్కడెక్కడంటావు? యూఫ్రటీస్ దగ్గర ఉందంట, నది దగ్గర ఉందంట. అదంతా ఒక సాట పడుతుందంట. పొలంలో ఉన్నదంతా అక్కడ అవి దగ్గరకు వస్తుంది. ఆహారం ఇప్పుడు ఎక్కడెక్కడ వేసావో, అదిగో దశభాగం వేసావో, ప్రార్థనలు చేస్తున్నావో, ప్రయాసం చేస్తున్నావో, సంఘ పరిచయం చేస్తున్నావో, ఇవన్నీ ఒక రోజున ప్రతిఫలంగా నీ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆ దినము కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలంటే ప్రభు ఇస్తాడు. ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, జాలిగల దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన బట్టి వారు భూలోకంలో ఎవరో కాబట్టి ఆయన ప్రతిఫలం మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆ విషయాలను మనం చూస్తే లాస్ట్ మాట ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం చదువుకుంటే 5వదిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21:16 వాక్యం. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వలదీసిన కత్తి చేత పట్టుకొని యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా దావీదు ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసిన చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారకు మీరేమి చేసిరి? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మరి 5వదిగా మనం చదువుకుంటే కళ్ళములో అదిగో అలాగా మనం చూచినప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే అదిగో మరి ఎవరి చేత అదిగో మరి ఆ యొక్క తెగులు వచ్చిందో, యెహోవా తెగులు వచ్చిందో, ఆ తెగులు విషయంలో తను తాను అప్పగించుకొని అంటాడు కదా. అదిగో అయ్యా సాష్టాంగ పడ్డాడు. పడి అదిగో ఆ మాట అంటాడు కదా. ఆ చివరిగా మనం చదువుకుంటే 26వ వచనం చదువుకుందాం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆకాశములో నుండి దహన బలి అగ్ని వలన అతని ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూత ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరలా వలలో వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అదిగో శ్రమ వచ్చినప్పుడు ఆ కళ్ళము ఎదుట ఏం చేశాడయ్యా అంటే ఆ కళ్ళములో బలిపీఠం కట్టారు. ఇశ్రాయేలీయులందరూ క్షేమముగా ఉండాలంటే ఆ బలిపీఠమును కట్టి ఆ ఇక్కడ బలి అదిగో మరి అర్పించి ఆ తెగులు ఆగిపోయే వరకు అక్కడ ఉండే చేశాడంట బలులు అర్పించాడు. ఎప్పుడైతే మన కుటుంబంలో కూడా కొన్ని శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనేకమైన పరిస్థితులు, ఆర్థిక
పెట్టాలి నువ్వు. దేవునికి స్తోత్రం. అది నీ భర్త కోసమై, అది నీ భార్య కోసమై, అది నీ పిల్లల కోసమై, అది నీ కుటుంబం కోసమై. అది ఏం చేస్తుంది అంటే దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఏమంటున్నాడు, అరుణోదయమున లేచి తన పిల్లలు పాపం చేస్తాడేమో, దేవునికి దూరమైపోతాడేమో, దేవునికి విరోధమైపోతాడేమో, దేవుని అదిగో ధిక్కరిస్తాడేమో, వారి కోసమై అరుణోదయం లేచి ప్రార్థిస్తున్నాడు, దహన బలి అర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నీ కుటుంబ విషయంలో కూడా ప్రార్థన దహన బలి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబమునకు కంచె ఉంటది, కాపుదల ఉంటది. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు ఏమైందయ్యా అంటే అదిగో ఆ విధమైన తెగులు అయిపోయింది. మొప్పు విడిపోయినట్టుగా విడిపోయింది. సమస్య కూడా అంటే ప్రార్థన బలిపీఠము కట్టాలి. మనం ఒక రోజు కడతాము, కట్టాలి ఇక మళ్ళీ గుర్తుంటేనే మళ్ళీ కూడా హృదయంలో కూడా దేవుని బలిపీఠం అనేది కట్టాలి. ప్రార్థన బలిపీఠం కట్టాలి. దావీదు దేవుని దగ్గర, అయ్యా ఆ తెగులు రాక కారణం నేనయ్యా అన్నవాళ్ళు ఉన్నారా? నేనేనయ్యా పాపం చేసింది అంటారా? ఎవరు అందరూ అందరూ ఒప్పుకోమని చెబుతుంటే యేసయ్యా మీరు ఒకటి నన్ను అప్పగెత్తాడయ్యా అంటే నేనప్పుడు అన్నాడా కానీ అదుగు ఆఖరికి యోగాశ్వరి దగ్గరకు వచ్చినాక నేనప్పుడు అన్నాడు. నేనేనయ్యా అన్నాను అక్కడన్నా. ఏమంటున్నాడు? నేనా? అసలు నువ్వే అంటే ఏమయ్యేవాడు? మొహం ఎలా తల అయిపోయేది. కానీ ఏం చేశాడయ్యా అంటే నేనప్పుడు అందరూ అన్నారు కదా, నేను అంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు అట్లా కాదు. దావీదు భక్తుడు అట్లా, అయ్యా ఈ తెగులు అట్లా కారణము నేను బలిపీఠం కడతా. ఒక త్యాగంతో బలిపీఠం కట్టాడు. ఆ తెగులు ఆగిపోయే వరకు దేవుని ఎదుట బలి అర్పించాడు. దేవుడు అప్పుడు అన్నాడు, దూతతో అన్నాడు, 70,000 మంది కూర్చున్నటువంటి దూతతో అన్నాడు, నీ కత్తిని వరలో పెట్టుకో ఎదురుగా అన్నాడు. అప్పుడు వరలో పెట్టాడు. ఆ కత్తి దూత వెళ్ళిపోయాడు. తెగులు అయిపోయింది. ఇశ్రాయేలు కుటుంబాలను క్షేమం. ఈ దినాన మనం ఆ కళ్ళములో మనం ఉంటే 5 రకాలు. 1 పోషించబడతాం. 2 ప్రతిఫలం, ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి జవాబు ఇచ్చేటువంటిది, ప్రతి దానికి జవాబు పొందుకుంటాం. 3వ కళ్ళములో ఉంటే అద్భుతాలు చూస్తాం. 4వ కళ్ళములో ఉంటే ప్రతిఫలం పొందుకుంటాం. ఫలితం అంటే ఫలం ఉంది. ఫలం దేనికోసం ఎదుగుతున్న ఫలం, ఆ ఫలం పొందుకుంటాం. 5వది ఆ బలిపీఠం కట్టినప్పుడు అదిగో తెగులు అయిపోయింది, శోధన కాలం అయిపోయి సమస్యలు పోగొట్టి దేవుడు మనలాగే కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన కుటుంబాన్ని దేవుడు క్షేమముగా ఉంచుతాడు. అట్టి కృప మనకు, మన కుటుంబాలు, మన సంఘాన్ని దేవుడు ఇచ్చునుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.